మ్యారేజ్ అయింది నాకు 9 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. చాలా హాస్పిటల్ తిరిగాను. చాలా డబ్బులు కూడా వేస్ట్ అయినాయి. నాకు ఒక తెలిసిన అక్క వాళ్ళ బిడ్డ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. మేడం ఇట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి, మంచిగా చేస్తారని చెప్పేసి, సక్సెస్ రేట్ ఉండదని చెప్పేసి ఆమె నాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆమె మాట విని నేను మేడం దగ్గరికి రావడం జరిగింది. వచ్చినాక ట్రీట్మెంట్ బాగా చేసిర్రు. నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, అయినా కూడా మేడం నాకు ధైర్యం చెప్పింది, ఏం బాధపడద్దు అని చెప్పేసి, పాజిటివ్గా ఉండు, టెన్షన్ పడద్దు అని చెప్పేసి చెప్పారు. నాకు ఎట్లయితుందో ఏమోనని చాలా బాధగా ఉండేది, టెన్షన్గా ఉండేది. హాస్పిటల్కి వచ్చిన ప్రతిరోజు బాధనే ఉండేది. కానీ మేడం ఇక్కడ స్టాఫ్ అందరు నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు నన్ను సక్సెస్ చేసేందుకు అందరికీ థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది ఇక్కడ సక్సెస్ రేట్? నువ్వు చూస్తూ ఉంటావు కదా నీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ, నీకు ఎలా అనిపించింది సక్సెస్ రేట్? అందరికీ రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటావు కదా, నీకు అందరికీ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ ఫ్రెండ్స్, నీ బ్యాచ్ వాళ్ళు అందరికి దాదాపు 90% అందరికీ పాజిటివ్ వచ్చింది. అందరు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు నిజంగానే ఎట్లా చిరునవ్వులతో వచ్చి బోసినవ్వులతో వెళ్ళాలి. అది నిజం మేడం. సక్సెస్ రేట్ అట్లున్నది కాబట్టి పిల్లలు ఒంటరిగా వచ్చి పిల్లలతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు లేని మాలాంటి వాళ్ళందరూ వచ్చి మేడం దగ్గర తప్పకుండా వారి యొక్క చేతులు మంచి కాబట్టి అందరికి సక్సెస్ రేట్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ. హ్యాపీ.